హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ సమ్మర్ అనగానే పచ్చళ్ళ సీజన్ అండి. ఈరోజు నేను మాగాయ తొక్కు పచ్చడి లేదా తురుము పచ్చడి అంటారు కదండి, ఆ పచ్చడి చేశాను. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి దాని తొడిమిని తీసి తొక్క తీసేసి శుభ్రంగా తురుముకోవాలండి. మొత్తం మామిడికాయని ఇలా తురిమేసుకున్న తర్వాత ఒక పళ్ళెం తీసుకొని దాంట్లో గ్లాస్తో కొలిస్తే 2 గ్లాసులు తురుము వచ్చిందండి. దీనికి నేను 2 టేబుల్ స్పూన్ల మెంతిపొడి ఇంట్లో చేసింది వేసానండి. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఒక 3 స్పూన్ల ఆవపిండి వేసాను. తర్వాత అర గ్లాస్ కన్నా తక్కువ కారం వేయాలండి. ఉప్పు కూడా కారం కన్నా తక్కువ వేయాలండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ మూడిటిని బాగా కలపాలండి. తరువాత ఒక 2 వెల్లుల్లిపాయలను తొక్క తీసి ఆ వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి. ఇందులో అన్నీ బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ మెంతులు, ఆవాలు, ఎండుమిరగాయలు వేసి అందులో కొంచెం ఇంగువ కూడా వేసి ఆయిల్ చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో వేసి కలపాలండి. ఇక్కడ ఆయిల్ని తేలిలా వేయాలండి. కొంచెం పచ్చడి కాబట్టి మనం చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఆయిల్ తేలిలా వేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో ఉంటే నెల రోజులు ఉంటుంది. బయట పెట్టినా సరే నెల రోజులు ఉంటుంది, కానీ ఎండలో పెట్టుకుంటే మంచిది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.